బైబిల్ గ్రంథంలో భక్తుల పిల్లలు చెడిపోయిన సన్నివేశాలను చూద్దాం. భక్తుల పిల్లలు దేవుని కోసం బ్రతికిన వారే, వారి యొక్క పితరులు, తండ్రులు. కానీ పిల్లలు వారు దేవుని కోసం బ్రతకలేకపోయారు. కారణాలు ఏమై ఉంటాయి అని ఆలోచిస్తే బైబిల్ని మనం చూడగలిగితే, బైబిల్లో ఉన్న కొన్ని విషయాలను మనం తరచి చూడగలిగిన తర్వాత వచ్చే ఆన్సర్ ఏదైతే ఉందో అది మన వ్యక్తిగతంగా ఒక్కొక్కరు ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. మంచివారిని చూద్దాము, చెడిపోయిన వారిని కూడా చూద్దాం. ఒకసారి బైబిల్ అనేది పాత నిబంధన గ్రంథముతో దేవుని చట్టం ఈ ప్రపంచానికి పరిచయం చేయబడుతుంది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదవగలిగితే, లేదా 8వ వచనం నుంచి మీరు తీసి చూడగలిగితే, ద్వితీయోపదేశకాండం బైబిల్ని చూడాలి, నేర్చుకోవాలి, టిక్ చేసుకోవాలి, పెన్ను తెచ్చుకోవాలి, నోట్స్ రాసుకునే విధానం కూడా మనం ఎప్పుడు కలిగి ఉండాలి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 8వ వచనం నుంచి, మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో నున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది. అంటే దేవుని మాటలు, దేవుని చట్టం కలిగినది ఇశ్రాయేలులు తప్ప మరి ఏ జనము లేదు అని అర్థం. దేవుని మాటలు ఎవరితో ఉన్నాయి? కేవలం ఇశ్రాయేలులతో మాత్రమే ఉన్నాయి. అది 7వ వచనములో, ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టునప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు దేవుడు సమీపంగా లేడు. కనుక వీరికి తప్ప దేవుడు సమీపంగా మరి ఎవరికి లేరు. వీరికి తప్ప ధర్మశాస్త్రం, దేవుని యొక్క మాటలు, వాక్యము, విధులు, కట్టడలు ఎవరికి లేవు. నీతి విధులు అన్నాడు చూడు అక్కడ. అయితే 9వ వచనంలో నీవు జాగ్రత్త పడుము చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేలీల ప్రజలకు, పెద్దలకు, పితరులకు, తండ్రులకు. నీ కనులారా చూచిన వాటిని మరవక ఉండునట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. చూసారా, మనస్సులో, హృదయములో దేవుని యొక్క మాటలు, దేవుడు జరిగించిన కార్యాలు స్థిరముగా, బలముగా నిలబడాలి. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి అని రాయబడింది చూడండి. అంటే దేవుని యొక్క మాటలు పిల్లలకి ఖచ్చితంగా నేర్పాల్సిన బాధ్యత, సైకిల్ నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అంతేనా? లోకములో ఉన్న వస్తువులను, అది ఫ్యాన్ అంటారు, దాన్ని గ్లాస్ అంటారు, దీన్ని చిలుక అంటారు, దీన్ని కప్ అంటారు. మనతో వచ్చినప్పుడు పిల్లలు డాడీ దాన్ని ఏమంటారు అని అడుగుతూ ఉంటారు. చూసారా, బైకులో కూర్చున్నప్పుడు కానీ, మన చేతిలో మనం ఇట్లా నడుచుకుంటూ పోతున్నప్పుడు కానీ దాన్ని ఏమంటారు, అదేంది దాని పేరు ఏందంటూ మనల్ని అడిగి తెలుసుకుంటారు. మనం చెబుతూ ఉంటాం దాన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు అని అడుగుతూ ఉంటారు. ఆ రకంగా లోకములో ఉన్న విషయాలను నేర్పినట్లుగా దేవుని యొక్క గ్రంథములో ఉన్న విషయాలను కూడా నీ పిల్లలకును నీ పిల్లల పిల్లలకును నేర్పాల్సిన బాధ్యత మన మీద ఉంది అని బైబిల్ చెప్తుంది. అది 10వ వచనం, నీవు హోరేబులోను నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను సమకూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీయు నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను
దనని ఆయన నాతో చెప్పిన దినములు గూర్చి వారికి తెలుపుము. ఇవి నేర్పి పిల్లలకి ఏం చేయాలంట? దేవుడికి భయపడాలి, దేవునికి భయపడాలి అని నేర్పించాలంట. మనం అసలు ఎందుకు నేర్పించాలి పిల్లలకి అంటే దేవుని భయాన్ని నేర్పించాలంట వారికి. పిల్లలు చిన్నగా ఉంటారు, 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు నిప్పు దగ్గరికి పోతూ ఉంటారు. వాళ్ళు దోక్కుంటా వాళ్ళకి నిప్పు అంటే దానికి కాలుతుందని కానీ దాని గురించిన భయం వాళ్ళకు ఉండదు కనుక వెంటనే మనం ఏం చేస్తాం, వారిని చూసినప్పుడు వెంటనే లాక్కుంటాం. రైట్, దాని దగ్గరికి ఎందుకు పోతున్నారు? అది కాలుతుందిరా జీ అంటాం మనం. ఏదో దాని వారికి అర్థమయ్యే భాషలో మనం ఏదో ఒకటి చెప్తాం, కాలుతుందిరా అంటాం అని చెప్తాం కదమ్మా. మనకి ఏదో భాషలో మనకు అర్థమయ్యేది చెప్తాం. బాధ అవుతుందని చెప్పి గిచ్చన చూపిస్తాం అనమాట, గిల్లైనా చూపిస్తాం. లేదు కరెంటు వైర్లు 2 ఇట్లా వేలాడబడి ఉంటే ఆ కరెంటు వైర్లు ముట్టుకోవడానికి నోట్లో పెట్టుకోవడానికి పోతూ ఉంటే మనం ఏం చేస్తాము, వెంటనే దీనివల్ల మనకి వానికి ఏ ప్రమాదం అవుతుందోనని వెంటనే వాడిని లాక్కోవడము, వానికి దాని గురించి అవగాహన చేయడం చేస్తాం, దాని గురించి బోధించడానికి ప్రయత్నం చేస్తాం, వీలైనంత వరకు తెలుసుకుంటాడేమోనని. ఈ మధ్యకాలంలో ఒక వీడియో ఒక ఇంట్లో ఒక పిల్లలకి నేర్పుతున్నాడు. ఆ పిల్లోడు ఎంత ఉంటాడంటే మహా అయితే 3 ఏళ్ళ పిల్లోడు అంతే. వాళ్ళ ఆయన ఇస్త్రీ పెట్టి పట్టుకొని ఇస్త్రీ చేస్తూ ఉంటే ఆ ఇస్త్రీ షాక్ కొట్టినట్లుగా అతను యాక్షన్ చేస్తాడనమాట. అట్లా పడిపోతాడు వాళ్ళ డాడీ. అప్పుడు వాడు పరిగెత్తుకుంటూ పోయి డాడీని ముట్టుకోకుండా ఒక కర్ర తీసుకొచ్చి ముందు ఆ ఇస్త్రీ పెట్టి మీద ఉన్న చైన్ ఇట్లా దూరం పంపించి తర్వాత పోయి స్విచ్ ఆఫ్ చేస్తాడు వాడు. అంటే వానికి ట్రైన్ చేస్తారు, అట్లా ట్రైనింగ్ చేశారనమాట. అదేం రియల్ కాదు, అలా వానికి ట్రైనింగ్. ఏదైనా ప్రమాదం అయినప్పుడు ఇలా చేయాలి అని నేర్పించే ఒక శిక్షణ విధానం అది. కనుక ప్రమాదము ఉంది అని పిల్లలకు మనం ఏం చేయాలి, ఒక పాము దగ్గరికి పోతూ ఉంటావు, తేలి దగ్గరికి పోతూ ఉంటావు, పరిగెత్తుకుంటా పట్టుకోవడానికి పోతారన్నమాట. వాళ్ళు తెలియదు కదా, ఆ విషయంలో వాళ్ళకి ఆ జ్ఞానం ఉండదు కదా, ఆ జ్ఞాన వివేచనలు వాళ్ళకు ఉండవు కనుక అవి పట్టుకోవడానికి పోతుంటే మనం వెనక నుంచి రే అవి కరుస్తాయిరా కొరుకుతాయిరా అని మనం మన భాషలో వాళ్ళకి అర్థమయ్యే రీతిన ఎంతవరకు వీలైతే అంతవరకు మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. ఇక్కడ బైబిల్ ఏముంటుందంటే దేవుని మాటలు నీ పిల్లలకు చెప్పి దేవుని భయము వారి లోపల నింపాలి. అది దేవుని భయము ఎప్పుడైతే పిల్లలకు ఉంటుందో, దేవుడు అంటే భయం ఎప్పుడైతే ఉంటుందో వారు తప్పు చెయ్యరు, భయపడతారు. భయం ఏం చేస్తుంది? భయము పాపం చేయనీదండి. భయం ఏం చేయనీదు? పాపము చేయనీదు. భయం అనేది పాపము చేయనీదు, భయం అనేది తప్పు చేయనీదు. కొంతమంది పిల్లలు ఉంటారు, కాఫీ కొట్టడానికి భయపడుతుంటారు. అందుకే వాళ్ళు ఏం చేయరు, స్ట్రీట్లు పెట్టుకొని పోరు. ఎక్కడ దొరికితే మళ్ళీ తలనొప్పి డిపార్ చేసేస్తారు, లేకపోతే ఇంట్లో కూర్చోవాలి సంవత్సరం అంతా. అది మా నాన్నకు తెలిసే మా ఇంట్లో వాళ్ళు కొడతారు, వీళ్ళకి తెలిసే వీళ్ళు కొడతారు అని భయంతో కొన్ని పనులు భయముతో చేయరు, కనుక మనము నేర్పాల్సింది ఏమని చెప్తుంది బైబిల్ 10వ వచనంలో చివరిలో, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీయు నాకు భయపడు నేర్చుకొని, దేవునికి భయపడ నేర్చుకోవాలి. మనం కూడా సంఘానికి ఎందుకు రావాలి ప్రతి ఆదివారము అంటే దేవునికి భయపడటము నేర్చుకునే బోధన చెప్తారు ఇక్కడ, అది నేర్చుకొని వెళ్ళిపోవాలి. మనం దేవుని భయాన్ని నేర్చుకోవాలి. మనం ఏం నేర్చుకోవాలి ఇక్కడ? దేవుని భయం. ప్రతి ఆదివారము దేవుడు అంటే భయం మనకు నేర్పించబడుతుంది, దేవుని భయం. కనుక ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలా విషయాలు ఉంటాయి, దానికి భయం కోసము మనం ఇప్పుడు అవసరం లేదు, మన సబ్జెక్ట్ వేరు కనుక. వారికి నా మాటలను వినిపించేదనని ఆయన నాతో చెప్పిన దినముల గురించి వారికి తెలుపుము అని చెప్పాడు. పక్కనే 6వ అధ్యాయంకి వెళ్ళిపోతే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండాలి. మాటలు ఎక్కడ ఉండాలి? హృదయములో ఉండాలండి. దేవుని మాటలు హృదయంలో ఉండాలి. మట్టిలో విత్తనం పడితే, మట్టిలో ఉంటే
అది చెట్టు అవుతుంది, మొక్క అవుతుంది, పెద్దగా అవుతుంది, అది ఫలం ఇస్తుంది. పొలములో భూమిలో లోపల మట్టి కింద విత్తనమే వేయకపోతే నువ్వు ఆశిస్తే ఏమైనా వస్తుందా? విత్తనం వేయకుండానే ఆశిస్తే చెట్టు వస్తుందా? హృదయములో వాక్యం ఉంటే అది భయాన్ని నేర్పిస్తుంది. హృదయంలో వాక్యం ఉంటే భయాన్ని నేర్పిస్తుంది. ఈ పని చేయకూడదు అనే మాట వాక్యం నీ లోపల ఉంటే ఆ పని చేయడానికి నువ్వు భయపడతావు, జంకుతావు. అందుకే నీవు ఏం చేయాలి? నీ కుమారులకును వాటిని అభ్యాసింపజేసి, అభ్యాసం అంటే ఎక్సర్సైజ్, సాధన. ఇది ఒక రోజుతో అయ్యే పని కాదు. అభ్యాసం అనేది ఒక రోజుతో అయ్యే పని కాదు. ఒక రోజుతో ఎవరు గోల్డ్ మెడల్ కొట్టలేరు, ఒక రోజుతో ఎవరు అథ్లెటిక్స్కి వెళ్ళలేరు, ఒక రోజుతో ఎవరు ఇంటర్నేషనల్ ప్లేయర్లు కాలేరు, ఒక రోజుతో ఎవరు అశ్విని నాచప్పలాగా, లేకపోతే పిటి ఉషాలాగా, లేకపోతే ఎంతోమంది గొప్పవాళ్ళు ప్రపంచ మేధావులుగా పేరుగాంచిన వారిలాగా మనం ఎప్పుడు కాలేం. నంబర్ 1 స్థానానికి ఒక రోజులో ఎవడు, దాని వెనకాల ఎంతో సాధన. కనుక క్రైస్తవుడు తన యొక్క పిల్లలకు నేర్పాల్సింది దేవుని భయము, దేవుని వాక్యము నీ హృదయంలో పెట్టుకోమని చెప్పాలట. ఇది తల్లిదండ్రుల యొక్క ఇరువురి యొక్క బాధ్యత. ఇకపోతే నీ ఇంట కూర్చున్నప్పుడును, నీ త్రోవలో నడిచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి, దేవుని వాక్యమును గూర్చి నీ పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలేను, అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలేను. అంటే ఎప్పుడు నీ చేతికి ఉండాలి, నీ కంటి మధ్య ఇక్కడ బాసికం వలె ఉండాలి. నీ ఇంటి ద్వారం బంధకముల మీద కూడా, నీ గౌనుల మీద వాటిని వ్రాయాలి అనగానే మనం చర్చిలో అన్నీ రాసేసాం. హెబ్రోన్ బిలీవర్స్ అయితే ప్రతి ఇయర్ ఒక వాగ్దానము రిలీజ్ చేసి 2024 అని ఒకటి ఇచ్చేస్తారు, కొంటారు వాళ్ళు 200 పెట్టి, తీసుకెళ్ళిపోయి ఇంట్లో తగిలించేస్తారు. ఇదే దాన్ని బట్టి గౌనుల మీద, డోర్ల మీద, ద్వారాల మీద, ఇండ్ల మీద రాసేస్తారు, ఈ ఇంటికి క్రీస్తే యజమాని అని. లోపల మాత్రం యేసుప్రభు యజమాని ఉండడు. కనుక దేవుని మాటలను, దేవుని వాక్యమును, ధర్మశాస్త్రమును మీ పిల్లలకు నేర్పాల్సిన బాధ్యత మనదే. మన పిల్లలకు నేర్పాల్సిన బాధ్యత మనదే అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఓకే. ఇకపోతే మరి ధర్మశాస్త్రములో ఈ మాటలు ముందుగానే దేవుడు చెప్పాడు కదా. వారు కనాను దేశానికి వెళ్ళిపోయారు. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము. కనాను దేశానికి వెళ్ళిన తరము చచ్చిపోయింది. 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. న్యాయాధిపతులు అంటే ఏ తరం వారందరూ ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చి అడవిలో పుట్టారు చూడండి. అరణ్యంలో 40 సంవత్సరాలు తిరిగినప్పుడు పుట్టారు చూడండి. ఆ తరం వారు లోపలికి వెళ్ళారు. ఎక్కడికి? కనాను దేశంలోకి. వారందరూ కూడా ఏమైపోయారంటే తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. అది వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు అరణ్యములో కానీ, సముద్రం దగ్గర కానీ, యోర్దాను దగ్గర కానీ, ఐగుప్తులో కానీ చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా అన్నప్పుడు చూడండి. వెంటనే మా నాన్న కాలంలో మా నాన్న అరణ్యంలో పుట్టాడు, వాళ్ళ నాన్న ఐగుప్తులో పుట్టాడు. నేను చెప్పింది అర్థమైందా? మా తాత ఎక్కడ పుట్టాడు? మీరు చెప్పాలి. ఇక్కడే ఉంటే మా తాత ఐగుప్తులో పుట్టాడు, అరణ్యంలో కాదు. మా తాత ఎక్కడ పుట్టాడు? ఐగుప్తులో పుట్టాడు. మా తాత ఐగుప్తులో నుంచి మోషే నడిపిస్తే అరణ్యంలో 40 సంవత్సరాలు తిరిగి తిరిగి అవిదేవుడై కొండ చుట్టూ సచ్చాడు. సచ్చి మా నాయన అక్కడే పుట్టి, మా నాయన అరణ్యంలోనే కన్నాడు. పిల్లలు పుట్టరేటి 40 సంవత్సరాలు అరణ్యంలో, గుడారాలు 20 సంవత్సరాలు చేస్తున్నారు కదా. కానీ కనాను దేశానికి ఇంకా రాలేదు, వీరు వాగ్దాన దేశానికి రాలేదు. అప్పుడు మా నాయన పుట్టాడు. మా నాయనకు ఐగుప్తు గురించి తెలీదు, అడవిలో పుట్టాడు. అడవిలో పుట్టిన ఈయనను యెహోషువ కాలంలో కనాను దేశంలోకి తీసుకొచ్చారు. కనాను దేశంలోకి తీసుకొచ్చిన తర్వాత నేను పుట్టాను.
నాకు అడవి తెలీదు, నాకు ఐగుప్తు తెలీదు. చూసారా? అప్పుడు మా నాన్న పుట్టాడు, మా నాన్న చచ్చాడు, నేను నీళ్ళలోకి వచ్చాను కదా. నేనే కదా ఇప్పుడు నీళ్ళలోకి వచ్చినది. ఇప్పుడు నేను నీళ్ళలోకి వచ్చిన ఏం చేస్తున్నాను? నాకు ఐగుప్తులో 10 అద్భుతాలు తెలీదు, నాకు సముద్రం పాయలు చేసింది తెలీదు, యెహోవా ఎవరో తెలియదు, ఐగుప్తీయులు ఫరోని వాళ్ళ సైన్యమును చంపిన విషయము తెలియదు. గ్రంథహస్తం చేయబడ్డాయి, రాయబడ్డాయి, ఆల్రెడీ మోసే చేత రాయబడ్డాయి. అయినా మా నాన్న చెప్పాడు అరణ్యంలో జరిగినవన్నీ, మా తాత చెప్పాడు. కానీ నేను చెవుకెక్కించుకోలేదు, పట్టించుకోలేదు. చెప్పినా వినని తరం. ఏ తరము? ఇక్కడ వింటున్నారా పిల్లలు? చెప్పినా వినని తరం. ఈ తరము ఏమైందంటే చూడండి, దేవుని ఎరుగని తరం ఒకటి పుట్టగా వాళ్ళు ఎలా తయారయ్యారని చూడండి. చివరికి 11వ వచనంలో, ఇశ్రాయేలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను వదిలేసి విగ్రహాదేవతలకు, బయలుదేవతలకు పూజించి అని రాయబడి చూడండి. అప్పుడప్పుడే వెంటనే అంటే చెప్పినా కూడా తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ఇంక చెప్పకపోతే తప్పిపోయే అవకాశాలు ఉండవా? మా నాన్న నాకు చెప్పలేదండి నిజంగా దేవుడి గురించి. అవునా? మా నాన్న నాకు చెప్పలేదు. మా నాన్న నాకు దేవుని గురించి చెప్పింటే నా 26 సంవత్సరాల క్రైస్తవ జీవితమే వ్యర్థమైపోయింది కదా అని బాధపడుతుంటాను అప్పుడు. 26 సంవత్సరాల వరకు నాకు యేసుప్రభు తెలియడే. ఒకవేళ తెలిసింటే నా 15వ ఏటే నేను ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళి లేకపోతే సేవ అప్పటి నుంచే స్టార్ట్ చేసేవానే. నా 26వ ఏట నేను దేవుని తెలుసుకోవడము, నా 30వ ఏట 32వ ఏట దేవుని సేవలోకి రావడము ఎంత ఆలస్యమైంది అని ఎప్పుడు బాధపడుతూనే ఉంటాను. ఈ యొక్క బాధ ఇప్పుడు నా పిల్లలకు లేదు, మీ పిల్లలకు లేదు. వాళ్ళు పుట్టుకతోనే దేవుణ్ణి ఎరిగినవారు కానీ ఎరగని వారు. అది ఎరిగితే వారు దేవుని కోసం బ్రతుకుతారు. మీరు మీ పిల్లల్ని కూడా అలాగా పెంచాలి. మన పిల్లల్ని ఆ రకంగా పెంచాలి, చెప్పాలి. తప్పనిసరిగా దేవుని కోసమో మనం చెప్పాలి. రైట్. లేకపోతే ఏమైపోయారు వీళ్ళు? చూడండి తర్వాత ఏం జరిగిందో. తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము. వారు యెహోవాను విసర్జించి బయలును అస్తారోతులు పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను. అది పిల్లలు చెడిపోయారు. దేవుని కోసం చెప్పమంటే పిల్లలు చెడిపోయారు. ఆ తర్వాత 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము ఇంకొంచెం ముందుకు వచ్చేపాటికే, ఇంకొంచెం ముందు తరాలకు వచ్చేపాటికే ఏం జరిగింది అంటే 2వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండ్రి. దేవుడు అంటే ఎవరో తెలియదో. ఒక వ్యక్తి దుర్మార్గుడుగా ఎందుకు బ్రతుకుతాడు, ఎందుకు దుర్మార్గుడుగా జీవిస్తాడు అంటే దేవుని భయం లేకపోతే దుర్మార్గుడుగానే జీవిస్తాడు. కనుక దేవుని భయం లేకుండా ఏలీ ఎవరు? ప్రధాన యాజకుడు, పాస్టర్ గారు. ఆయన పాస్టర్ గారు కుమారులు సేవ చేస్తూనే ఒకవైపున పాపం చేస్తున్నారు కదా. పాస్టర్ గారు కుమారులే హోఫ్నీ ఫినెహాసులు పూర్తిగా పాపపు జీవితంలో జీవించి ఆఖరికి వాళ్ళు ఏమైపోయారు అంటే ఎంత తండ్రి చెప్తున్నా కూడా వినక ఆఖరికి యవ్వన కాలంలోనే వారు దేవుని చేతిలో చచ్చిపోయారు. అందుకే బైబిల్ ఏముంటుందంటే ఎంత చెప్పినా వినకపోతే ఎలా వస్తుందంటే వారి మీదకి తిరుగు లేకుండా మరి హఠాత్తుగా వచ్చేస్తుందంటండి. ఎట్లా వస్తుందో తెలియదు అది మరణం. దేవుని తెలుసుకున్న తర్వాత మనం దేవునికి ఇష్ట ప్రకారం నడవకపోతే తిరుగులేని మరణం వస్తుందండి. వీళ్ళిద్దరు ఇలా చెడిపోయారు. ఆఖరికి వీరు ఏమైపోయారంటే 4వ అధ్యాయము 11వ వచనం. మరియు దేవుని మందసం పట్టబడెను, అదియుగాకను హోఫ్నీ ఫినెహాసులను ఏలీ యొక్క 2 కుమారులు హతులయ్యారు. చిన్న వయసు, 40 లోపే, చిన్న వయసు.
ఆ వయసులోనే ఇద్దరు కత్తివాత చచ్చారు. 8వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 1వ వచనం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెహెర్షాబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్ష గల వారై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా, ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు గారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు నియమించుము, నీ కుమారులు మాకు వద్దని చెప్పేశారు. అంటే సమూయేలు ఎలాంటి వాడు? బాల్యములోనే యెహోవా స్వరమును విన్నవాడు, ఏలీ దగ్గర ఉండి సేవ చేసినవాడు. అలాంటి సమూయేలుకి 2 కుమారులు పుట్టారు. వారి పేరు అబియా, యోవేలు. వీళ్ళిద్దరిని న్యాయాధిపతులుగా చేస్తే, దేవుని సేవలోకి దింపితే, వీళ్ళిద్దరు ఎలాంటి వారంట? లంచం ఏమైనా ఇస్తావా అన్నట్టుగా లంచం తీసుకోవడము, న్యాయాన్ని త్రిప్పివేయడము, పక్షపాతంతో సేవ చేయడం మొదలుపెట్టారు. అందుకే ప్రజలు చేయమన్నారు, మీ కుమారులు మాకు వద్దు అంటే, మంచి భక్తి కలిగిన వారి యొక్క పిల్లలు ఎలా తయారైపోయారండి చెప్పాలి? అన్యాయస్తులుగా మారిపోయారు. అంటే దేవుని యొక్క భక్తి కలిగిన వారి పిల్లలే. ఏం సమూయేలు చెప్పిండా? ఏలీ చెప్పిండా? చెప్పండి, చెప్పిండా? భక్తి కలిగి బతకాలి, భయం కలిగి బతకాలని చెప్పిండా? చెప్పినా కూడా వీళ్ళ సొంత ఆలోచనతో వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు తమ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఇకపోతే 2వ సమూయేలు గ్రంథంలోకి వస్తే మనము తొందరగా 13వ అధ్యాయంలోకి, ఇక్కడ దావీదు కుమారుడైన అమ్నోనును మనం చూస్తాం. 13వ అధ్యాయం 1వ వచనములో దావీదు కుమారుడైన అమ్నోను. ఏమండి, దావీదు ఎలాంటి వాడు? దేవుని యొక్క హృదయానుసారుడు, దేవుడు చెప్పినట్టు జీవించినవాడు. కానీ అతని కుమారుడైన అమ్నోను ఎలాంటి వాడంట? సొంత చెల్లెల్నే మోహించి ఆమెను బలాత్కారం చేసి ఆఖరికి అమ్నోను ఏమయ్యాడు తెలుసా? చచ్చిపోయాడు. 33 13వ అధ్యాయం 1వ వచనంలో సొంత చెల్లెల్ని మోహించి ఆమెను ఒంటరిగా ఉన్నప్పుడు బలాత్కారం చేసి, ఆ తర్వాత 33వ వచనంలో అతనికి మరణం వచ్చేటట్టుగా చేశారు. చూడండి, కాబట్టి నా ఏలిన వాడగు నీవు రాజకుమారులు అందరూ మరణములైనని తలచి విచారించవద్దు, అమ్నోను మాత్రమే మరణమాయను. చేసిన పాపానికి శిక్ష. అతి చిన్న వయసులో పెళ్లి కాకుండానే దావీదు కుమారుడు అండి. ఇక ఇంకొక దావీదు కుమారుడు దగ్గరికి వెళ్తే ఆయన పేరు అబ్షాలోము. అందగాడు, సుందరుడు. ఆయన వెంట్రుకలు స్త్రీల కంటే వేగముగా పెరుగుతాయి. స్త్రీల కంటే ఎక్కువైన వెంట్రుకలు అతనికి ఉంటాయి. ఇలా కొప్పు కడతాడు పైకి. చాలా అందగాడు, మంచి హైట్ ఫెలో. ఈయన ఇప్పుడు దావీదు రాజుకు వ్యతిరేకంగా 15వ అధ్యాయము 10వ వచనం 2వ సమూయేలు గ్రంథం. ఇతను దావీదుకు వ్యతిరేకంగా, దావీదు రాజ్యం చేస్తుండగానే మా నాయన ముసలోడైపోయినాడు, నేను రాజునవుతానని చెప్పేసి వాళ్ళ నాన్న మీద కుట్ర చేసి, వాళ్ళ నాన్నను ఇంట్లోనే ఉన్నప్పుడే నేనే రాజు అని చెప్పేసి స్వయంగా ప్రకటించుకోవడానికి ప్రయత్నం చేశాడు. 15వ అధ్యాయము 10వ వచనం. అబ్షాలోము మీరు బాకానాదం ఊదినప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయుడని చెప్పుటక ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ఎద్దకు వేగుల వారిని పంపాడు. ఎవరు? అబ్షాలోము. కొందరిని తన పక్షాన సీక్రెట్గా, ఎవరికి తెలియకుండా, కొందరు కుర్రాళ్ళు కదా అతని పక్షాన్ని తిరుగుతారు కదా. కొందరు సంఘంలో కూడా ఎట్లుంటారంటే ఒక గ్రూపును మెయింటైన్ చేస్తుంటారు. గ్రూపును మెయింటైన్ చేస్తారు అంటే ఎప్పటికైనా సరే ఆ గ్రూపు అట్లా మెయింటైన్ చేస్తే ఏదైనా వ్యతిరేకం ఉంటే వాళ్ళు కలిసి ఎదురు మాట్లాడచ్చు, వ్యతిరేకించవచ్చు, లేదా బలగం ఉంటుంది మాకి అని కొన్ని గ్రూపులు లోకంలో కూడా, రాజకీయంలో కూడా కొంత గ్రూపు కడతారన్నమాట. ఈయన సొంత తండ్రి మీద, రాజుగా ఉన్న తండ్రి మీద, ఇంకా చాలు నీ రాజ్యము, నేను వెళ్తాను, ఇంకా నువ్వే వెళ్తుంటే ఎల్లకాలం ఇంకా నేను ఎప్పుడే లేదు అని ఇతనేం చేశాడంటే తండ్రి మీద ఎదురు తిరిగాడు. చూడండి, దావీదు కుమారులు ఎలా ఉన్నారో గమనించండి. దావీదు అంత గొప్పవాడైతే దావీదు కుమారులు ఎలా ఉన్నారో గమనించండి.
నాన్నగారిని ఆఖరికి చంపాలని ప్లాన్ చేశాడండి. కింద చూడండి 14వ వచనం. దావీదు యెరూషలేము నందున్న తన సేవకులందరికీ అలాగూ ఆజ్ఞాపించెను, అబ్షలోము చేతిలో నుండి మనం తప్పించుకొని రక్షణ నొందలేము, మనం పారిపోదాము రండి అన్నాడండి. వాడు వచ్చాడనుకో నన్ను చంపేస్తాడు, మనల్ని అందరినీ చంపేస్తాడు. వాడంతా రౌద్రంతో ఉన్నాడు. మొత్తం సైన్యం అంతా తన వైపు తిప్పుకున్నాడు సీక్రెట్గా, మాకు తెలియకుండా. లోపల చాలా సీక్రెట్గా ఇండైరెక్ట్గా పనిచేసేసాడు, రహస్యంగా చేసేసాడు అన్నమాట పనులన్నీ. తన వైపు తిప్పుకున్నాడు అందరినీ. కనుక దావీదు ఏమయ్యాడో తెలుసా? అడవులు పాడయ్యాడండి. అడవిల్లో పరిగెత్తుకుంటూ తిరిగాడండి. 16వ అధ్యాయం 1వ వచనం. దావీదు కొండ శిఖరము అని రాయబడిందండి. కొండల్లో, గుహల్లో, అడవిల్లో కాళ్ళకు చెప్పులు లేకుండా తిరుగుతూ పోయాడండి. పాపం తిరుగుతూ పోయాడండి, ఏడ్చుకుంటూ పోయాడండి. సొంత తండ్రిని అడవులు పాలు చేశాడండి దావీదు కుమారుడు అబ్షలోము. చివరికి అబ్షలోము ఏమయ్యాడో తెలుసా? 18వ అధ్యాయం 14వ వచనములో యోవాబు అనే సైన్యాధిపతి అతన్ని కనుగొన్నాడు. నీవు చేయి వరకు నేను కాచుకొని ఉందునా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని పోయి మస్తికి వృక్షమున విరలాడుచు ఇంకను ప్రాణముతో ఉన్న అబ్షలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయేవారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షలోమును కొట్టి చంపెను. అబ్షలోము గాడిద మీద వెళ్తూ ఉన్నాడు, గుర్రం మీద వెళ్తూ ఉన్నాడు, తప్పించుకొని వెళ్తూ ఉన్నాడు వీళ్ళ చేతిలో నుంచి, దావీదు సైన్యం చేతిలో నుంచి. దావీదుని చంపడానికి వచ్చాడు. వచ్చి ఏమయ్యాడంటే 2 చెట్లకు మధ్యలో తన వెంట్రుకలు ఇలా పెద్దగా ఉంటాయి కదా, ఆ చెట్టు మధ్యలో వెంట్రుకలు ఇరుక్కుపోయాయి. గుర్రం తన కింద నుంచి వెళ్ళిపోయింది, అలా వేలాడుతున్నాడు గాల్లో. అప్పుడు యోబు సైన్యాధిపతి చూసి ఇదే మంచి సమయమని 3 బాణాలు తీసుకొని గుండెల్లో కొట్టాడు, చచ్చాడు. పిల్లలు చూడండి ఏ రకంగా భక్తి లేని వారుగా తమ మరణాలు తెచ్చుకుంటున్నారో. వారికి ఇంకా వివాహాలు కూడా కాలేదు. చిన్న వయసులోనే దావీదు పిల్లలు ఎలా ఒకరికొకరు ఫటిల్మని పడిపోతున్నారో మీరే గమనించాలి. భక్తి లేని తత్వం, తల్లిదండ్రులు చెప్పినా వినని తత్వం, భయం లేని స్వభావం. 1 రాజుల గ్రంథము 5వ వచనానికి వచ్చినట్లయితే, హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజునగుదును అనుకొని రథములు, గుర్రములు, రౌతులు తనకు ముందుగా పరిగెత్తుటకు 10 మంది మనుషులను ఏర్పరచుకొని అతని తండ్రి నీవు ఇలాగూ ఏమి చేయుచున్నావని అతన్ని చెప్పుడు విచారించి అతనికి నొప్పి కలగజేయలేదట. అంటే అబ్షలోము పోయాడు, చచ్చాడు. ఇప్పుడు అబ్షలోము పోయిన తర్వాత అబ్షలోము తమ్ముడు అదోనియా అతను లేచాడు. ఇప్పుడు అతను మరణించాడో లేదో, ఆ తర్వాత ఇతను లేచాడు. నేను రాజు అవుతానని చెప్పేసి తనతో పాటు కొంతమందిని ఏర్పాటు చేసుకొని మరలా నాన్నగారి మీద ఎదురు తిరిగి ఈ కుమారుడు కూడా ఆఖరికి ఏమయ్యాడో తెలుసా? ఈడు కూడా తెచ్చాడు. చూడండి 2వ అధ్యాయము 24 సారి. నన్ను స్థిరపరిచిన తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనుడిగా చేసి తన వాగ్దానము ప్రకారం నాకు కుటుంబము కలగజేసిన యెహోవా జీవముతోడు అదోనియా ఈ దినము నా మరణమవునని చెప్పి యాదా కుమారుడైన బెనియాను పంపగా అతడు అదోనియా మీద పడినందున అతడు చనిపోయాను. ఏమండి, దావీదు కుమారులు ఎలా రాలిపోతున్నారు? ఎందుకు? దావీదు చెప్పినా వినింటారంట వీళ్ళు. ఏం దావీదు స్పెషల్ క్లాసులు పెట్టించుంటాడండి, ఏం అంత సులభంగా ఉండదు. దావీదు యాజకులు పిలిపించి, పాస్టర్లు పిలిపించి వీళ్ళని ముందే కూర్చోబెట్టింటాడండి. వీళ్ళు వింటారా? దావీదు గొర్రెల కాపరిగా ఉన్నవాడు ఉన్నత స్థాయికి వెళ్ళాడు, వీళ్ళు ఉన్నత స్థాయిలో పుట్టారు కదా. పేద స్థాయిలో నుంచి వచ్చింటే భక్తి ఉండేది. వారు ఉన్నత స్థాయిలోకి వెళ్ళిన తర్వాత అంతఃపురంలో పుట్టినవారు కనుక వాళ్ళకు ఒక్కొక్కరికి చిరు కారు ఉంది, ఒక్కొక్కరికి ఒక బైక్ ఉంది. వారు ఎక్కడికి పోయినా ఏం చేసినా ఎవరు అడిగే వాళ్ళు చెప్పండి? ఫోర్డ్ కారు ఓడేసిపోతాడు, అంబాసిడర్ కారు ఓడేసిపోతాడు, BMW ఓడేసిపోతాడు. ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు వాళ్ళు. డాడీ బాయ్ బాయ్. ఈయనేమనుకుంటాడు, నేను గొర్రెల కాపరిగా ఉండుంటే బాగుండురా,
నాతో పాటు గొర్రెలు కాస్తే మీరు సరిపోయింది. ఇట్టా సరిపోయాడంటారా వీళ్ళు? భక్తి లేదంటారా? స్పెషల్ క్లాసులు పెట్టించుడంటాడా? తన తండ్రి కుటుంబ ప్రార్థన చేస్తుండడు అంటారా? దేవుడు అంటే భయం లేదంటారా? చివరి వరకు దావీదుకి ఎందుకు లేదు? ఆయన వృద్ధాప్యం వరకు దేవుని వదలలేదు. మరి వీళ్ళు ఎందుకు వదిలేరు? చెప్పినా కూడా వినని స్థితికి వెళ్ళిపోయారు. వారికి ఉన్న అంతస్తు, వాళ్ళకున్న చదువు, వాళ్ళకున్న లోక సంబంధమైన ఆశలు ఆకర్షణలు, అందుకే చచ్చిపోయారు. ఇకపోతే సొలొమోను కూడా ఉన్నాడు. ఎవరు? సొలొమోను రాజు. మరి ఈయనను దేవుడు ఎన్నుకున్నాడు కనుక రాజుని చేశాడు. రాజుని చేసిన తర్వాత దావీదు ఏం చెప్పాడు తెలుసా? మొదటి దినవృత్తాంతములు ముగించేస్తున్నాను, మీకు ఆకలి అవుతుంటుందని నాకు తెలుసు. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 19వ వచనం, 22:19. కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెదుకుటకు మీ మనసును దృఢపరుచుకొని ఆయన నిబంధన మందసము దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను ఆయన నామం కొరకు కట్టబడు ఆ మందిరమునకు చేయుటకై మీరు పూనుకొని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి అని చెప్పాడు. అవునా? ఆ తర్వాత మనం చూస్తే 17వ వచనం, మరియు తన కుమారుడైన సొలొమోనుకు సహాయం చేయవలని దావీదు ఇశ్రాయేలు అధిపతులందరికీ కూడా ఆజ్ఞాపించాడు. దేవుడు ఏం చేశాడు? దావీదు ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. అంటే ముందుగానే ఇవన్నీ విషయాలు ఆజ్ఞాపిస్తూ దావీదు తన సొలొమోను కూడా ఏమని చెప్తూ వచ్చాడు? నువ్వు దేవుణ్ణి వెంటాడాలి, నువ్వు దేవుణ్ణి కలిగి ఉండాలి, నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు, నువ్వు దేవుని కోసం బ్రతకాలి, నేను చెప్పింది జాగ్రత్తగా విను అని దావీదు గారు ఆయనకు అన్నీ చెప్తూ వచ్చాడు. అవునా లేదా? రండి 29 23వ వచనం, 22వ వచనం. అదే మొదటి దినవృత్తాంతములు 29:22. ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషంతో అన్నపానములు పుచ్చుకుని దావీదు కుమారుడు సొలొమోను రెండవసారి పట్టాభిషేకం చేసి యెహోవా సన్నిధిని అతని అధిపతిగాను సాదోకును యాజకునిగాను అభిషేకించిరి. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదుకు మారుగా యెహోవా సింహాసనం నందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలు అందరూ అతని ఆజ్ఞకు బద్దులై ఉండిరి. అధిపతులందరూ యోధులందరూ రాజైన దావీదు కుమారులందరూ రాజైన సొలొమోనుకు లోబడిరి. యెహోవా సొలొమోనును ఇశ్రాయేల్ అందరి ఎదుటను బహుగా ఘనపరిచి అతనికి ముందుగా ఇశ్రాయేలు ఏలిన ఏ రాజుకైనా కలగని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించాను. దేవుడు ఏం చేశాడు? దేవుడే అన్ని అతనికి ఇచ్చాడు. అదేనా? ఇంకా ఇక్కడ ఒక ప్రార్థన చేస్తాడు 19వ వచనంలో, నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను నీ శాసనమును నీ కట్టడలు గైకొనుచు వాటన్నిటిని అనుసరించున్నట్లును నేను కట్టదలిసిన ఈ ఆలయమును కట్టునట్లును అతనికి నిర్దోషమైన హృదయం దయచేయము. ఇలాగో పలికి నా తర్వాత దావీదు ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించడని సమాజం వారితో చెప్పగా వారందరూ తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు మందిరమును తల వంచి నమస్కారము చేసిరి. అంటే తన కుమారుడికి కూడా అన్ని ఇంట్రడక్షన్స్ ఇచ్చాడు. 17వ వచనం, నా దేవా నీవు హృదయ పరిశోధన చేయి యథార్థవంతుడు ఇష్టడుచున్నావు నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడిని ఇవి ఇచ్చాను, మనపూర్వకంగా ఇచ్చున్నాను. ఇప్పుడు ఇక్కడున్న నీ జనులందరూ కూడా మనపూర్వకంగా ఇచ్చడం చూసి సంతోషించుతున్నాను. కనుక తన కుమారుడు కూడా చెప్పాడు, జాగ్రత్త నాన్న, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే నీకు దేవుడు తోడే ఉంటాడని చెప్పాడండి. రాజు అయ్యాడు. అయిన తర్వాత ఏం చేశాడు ఈయన మహానుభావుడు? చూడండి, మందిరం కట్టాడు. ఈ మొదటి రాజులు 11వ అధ్యాయం, మొదటి రాజులు 11వ అధ్యాయం. ఏం సొలొమోనుకు మహాజ్ఞానం లేదా? సొలొమోను పుస్తకాలు రాయలేదా? ఆ అబ్షలోము, అదోనియా, అమ్మునోను వాళ్ళని విడిచిపెడితే సొలొమోను గొప్పవాడు కదా, సొలొమోను మహాజ్ఞాని కదా, సొలొమోను దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు కదా. మరి ఏం చేశాడు ఈయన? 11వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథం 1వ వచనంలో,
మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సిదోనీలు, హిత్తీలు అను జనుల హృదయములను తమ దేవతలతో తిప్పుదురు గనక వారితో సహవాసం చేయకూడదని, వారిని మీతో సహవాసం చేయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చున్నాడు ఆల్రెడీ ద్వితీయోపదేశకాండంలో. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనములో ఇంకా అనేకమైన స్త్రీలను మోహించి కామతుర్త గలవాడై ఉంచుకొనుచు వచ్చాడు. మొత్తం 700 మంది భార్యలు, 300 మంది భార్య ఉపపత్నులు, టోటల్ 1000 మందిని రౌండప్ చేసేసాడు. ఓటు పక్కలో 3 సున్నాలు. అవునా? ఇంతమంది భార్యలు పెట్టుకొని ఆ భార్యలు ఏం చేశారంటే, మీ దేవుడికి ఒకటైతే మందిరం కడతావా, మా దేవుని కట్టవా అని చెప్పేసి ఇంకొక ఆమె వచ్చి మా దేవుడి పేరు ఇది, మందిరం కట్టమని కట్టేశాడు. ఇంకొక ఆమె వచ్చి అల్లి కూర్చుంది, ఈమె నాకు కట్టవా అని చెప్పేసి కొట్టగా ఆమె కట్టుకేశాడు. ఇంకొక ఏమో వచ్చి అల్లు కూర్చుంది, ఆమె కట్టేశాడు. అందరు కట్టుకుంటూ కూర్చున్నాడు. కట్టుకుంటూ కూర్చోడమే కాదు, మరి ఆమెతో పాటు నువ్వు పోతావు కదా ఆ దేవుని మొక్కడానికి, మరి నాతో పాటు రావా ఈరోజు అని చెప్పేసి ఈమె పిలుచుకొని పోయింది. ఇక వీళ్ళందరినీ సంతోషపెట్టడానికి కామతృప్తుడైపోయాడు కదా, వారి అందచందాలను చూసి మోసపోయాడు కదా. ఎవరు? సొలొమోను మహాజ్ఞాని, అంతా వ్యర్థం అన్నవాడు. తర్వాత అన్నాళ్ళండి అది ఏమైపోయాడు చూడండి. చివరికి 4వ వచనంలో, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలో అతని హృదయమును ఇతర దేవతలతో త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వల్ల అతని హృదయం దేవునైన యెహోవా యెడల యథార్థం లేకపోయాను. సొలొమోను అస్తరోతు అను సీదోనుల దేవత, మిల్కోను అను అమ్మోనీల హేముల దేవత అనుసరించి నడిచాను. ఇష్టం వచ్చినట్లు అన్ని దేవతలు, యెహోవా దేవుడితో పాటు అందరి దేవతలు కూడా మొక్కేశాడు. ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడుతనము నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోసు అను మోయాబీల హేమైన దేవతలను, మెలెకు అను అమ్మోనీయుల హేమైన దేవతలను యెరూషలేము ఎదుట ఉన్న కొండల మీద బలిపీఠములు కట్టించేశాడు, దేవాలయాలు కట్టించేశాడు. తమ దేవతలకు ధూపం వేయించు బలులు అర్పించుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఇలాగూ చేసెను. 9 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమయ్యాడు. 2 సార్లు మాట్లాడాడు. ఏమని? సొలొమోన్, సొలొమోన్, మై సన్ సొలొమోన్ అని 2 సార్లు మాట్లాడాడు. ఈయన మత్తులో ఉన్నాడు కదా. ఎక్కడున్నాడు? 1000 మంది మత్తులో ఉన్నాడు కదా. ఆయనకు యెహోవా మాటలు, దేవుని మాటలు వినబడలే. పొయ్యే కాలంలో ఎవడికి ఏమీ వినబడవు కనుక 2 సార్లు పిలిచినా కూడా దేవుడు లెక్క చేయలేదు. హూ ఆర్ యు అన్నట్టుగా చూసాడు ఇట్లా. అవునా? కనబడలే, వినబడలే. 10వ వచనం, నీవు ఇతర దేవతలను వెంబడింపవద్దని ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆయన ఇద్దరు నుండి తొలగిపోయిను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవాకి కోపం వచ్చేసింది. దేవుడికి ఏమొస్తుంది? ఇంకా అంతే, అయిపోయింది, రాజ్యం పోయింది. ఇప్పటి వరకు నేను చూపించింది చాలామంది, ఇంకా చాలామంది ఉన్నారు అవిధేయులైన కుమారులు. ఎవరండి వీళ్ళంతా? ఏం పేరుగాంచిన వాళ్ళు కదండి. ఏమండి ఎవరు? మరి ఇలా కాకుండా మన పిల్లలు మనం ఏం చేయాలి? వీలైనంత వరకు వారికి భయాన్ని నేర్పుతూ జాగ్రత్తగా ఉండమని చెబుతూ చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందండి. ఆ తర్వాత వాళ్ళు ఎలా నడుస్తారో, ఎలా జీవిస్తారో మనకు ఏమండి, మనం శాశ్వత కాలం ఉంటామా? ప్రతి సమయంలో వాళ్ళ వెంట తిరుగుతామా? కదమ్మా. ఇంక వాళ్ళంటే తిరుగుకుంటుంటామా? మనం ఏంటి, మనం ఎక్కడో వాళ్ళు ఎక్కడో. అవునా లేదా? తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్తారు, ఇంట్లో వాళ్ళకి అబద్ధాలు చెప్తారు, అని నేర్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళు నడిచే రూట్ తప్పైనప్పుడు అబద్ధాలు చెప్పాలకి ప్రయత్నం చేస్తారు. కనుక మనము మన పిల్లల్ని తప్పనిసరిగా ఎంతవరకు అంటే బ్రతుకున్నంత వరకు దేవుని భయం కలిగి ఉండు, జాగ్రత్తగా ఉండు. దేవునికి మించింది ఈ ప్రపంచంలో ఏం లేదు. రేకుల సెట్లు అయినా ఉండు, గుడుసులైనా బ్రతుకు, నీతి నిజాయితీగా బ్రతుకు. అవునా లేదా? ఏడబడితే ఏముంది, సచ్చేదానికి శాశ్వత కాలం ఏడే ఉండేటట్లయితే నేను కూడా పెద్ద కోట కట్టుకునేవాడిని. అవునా లేదా? నాకు అవసరం లేదు. అవునా లేదా? రేకుల కిందన బతుకు, గుడిసెల్లోన బతుకు, కానీ ఒక నిక్కచ్చు బ్రతుకు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇలాంటి బ్రతుకులు బ్రతకలేక అందరూ కూడా ఏమైపోయారంటే ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయిపోవడంతో వాళ్ళ జీవితాలు కూడా వెంటనే రాలిపోయాయి. దయచేసి మన పిల్లలు మనము తప్పనిసరిగా చెబుతూనే ఉందాం. మన మాట వాళ్ళు వినేదాకా, విననంత వరకు కూడా, ఎదురు తిరిగేదాకా ఏం చేద్దామమ్మా? చెప్పాలి. మీరు స్త్రీమూర్తులు, తల్లులు, ముఖ్యంగా మీరే, ఎవరు? మీ బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఎవరు బాధ్యత? దగ్గర ఎవరు ఉంటారమ్మా? మీరే కదా దగ్గర ఉండేది. మీరే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఏం చేయాలి? 100% సరి చేసుకోవాల్సిన బాధ్యత మేము. దేవుడు మిమ్మల్ని
లెక్క అడుగుతాడు. కనుక తప్పైనప్పుడు తప్పని చెప్పాలి. అది ఏదైనా సరే మనం దాన్ని సమర్థించకూడదు. రైట్. దేవుడి మాటలు దీవించి మనల్ని బలపరచును.